గాని ఇతర ప్రముఖులు గాని పబ్లిక్ ఫంక్షన్లలో లేదా ఇతర బహిరంగ కార్యక్రమాల్లో ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. సమాజంలో ప్రముఖులుగా చలామణి అవుతున్న వ్యక్తుల వ్యాఖ్యలు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇటీవల థగ్ లైఫ్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తమిళ నటుడు కమల్ హాసన్ కన్నడ భాష పరిణామం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కమల్ పై హైకోర్టు సైతం చివాట్లు పెట్టింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులే కాదు, సినిమా స్టార్లు కూడా వివాదాల్లో చిక్కుకోవడం సర్వసాధారణమైంది. అయితే వారు వివాదాల్లో చిక్కుకోవడానికి కారణం మరెవరో కాదు, ఖచ్చితంగా వారే. ఎందుకంటే పబ్లిక్ ఫంక్షన్లలో సదరు ప్రముఖులు చేసే వ్యాఖ్యలే వారు వివాదాల్లో చిక్కుకోవడానికి కారణమవుతున్నారు. ఇటీవల ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ సైతం కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. ఇటీవల జరిగిన థగ్ లైఫ్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో కమల్ హాసన్ కన్నడ భాష పరిణామం గురించి మాట్లాడారు. తమిళ భాష నుంచి కన్నడ ఉద్భవించిందని కమల్ హాసన్ పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక ప్రజలు, రాజకీయ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కమల్ హాసన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఇందుకు కమల్ హాసన్ నిరాకరించారు. కన్నడ భాషపై తాను మాట్లాడిన మాటలు ప్రేమతో అన్నవేనని, వాటికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని కమల్ తేల్చి చెప్పారు. దీంతో థగ్ లైఫ్ విడుదలను ఆపేస్తూ కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. కన్నడ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు థగ్ లైఫ్ సినిమాను ప్రదర్శించకూడదన్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు నటుడు కమల్ హాసన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కన్నడ భాష పట్ల కమల్ మాట్లాడిన తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు వాక్ స్వాతంత్ర్యం హక్కును దుర్వినియోగం చేయొద్దని కమల్ను న్యాయస్థానం హెచ్చరించింది. తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారిన కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అనే వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని కమల్ కు హైకోర్టు సూచించింది. కన్నడ భాషపై కమల్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేరు, కానీ అందుకు క్షమాపణలు చెప్పొచ్చు. పగలగొట్టి వండేసిన గుడ్లను మీరు పగలగొట్టని పూర్వస్థితికి తీసుకెళ్లలేరు అని కమల్ కు హైకోర్టు హితవు పలికింది. గతంలో ఎప్పుడో ఏదో జరిగిపోయి ఉంటే దాన్ని రివర్స్ చేయలేమనే అర్థాన్ని ఇచ్చే ఒక ఆంగ్ల నానుడిని ప్రయోగిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేస్తుంది. కమల్ను ఉద్దేశిస్తూ న్యాయస్థానం పలు సూచనలు చేస్తుంది. మీరు సాధారణ వ్యక్తిగా మీకు వాక్ స్వాతంత్రం ఉంది, కానీ దానితో ఇతరులను బాధ పెట్టకూడదు. ఇతరులను బాధ పెట్టడం కోసం మీకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఇవ్వలేదు. ఇప్పటికైతే ఈ విషయాన్ని నీకే వదిలేస్తున్నాం. మీరు ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమాపణలు చెప్పండి అని కమల్ కు హైకోర్టు నిర్దేశించింది. జూన్ 5న విడుదల కానున్న కమల్ హాసన్ సినిమా థగ్ లైఫ్ ను ఈ సందర్భంగా న్యాయస్థానం పరోక్షంగా ప్రస్తావించింది. కన్నడ భాషను ఉద్దేశించి మీరు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి. కర్ణాటకలోనూ కోట్లు సంపాదించుకోవచ్చు. మీకు కన్నడ ప్రజలు అక్కర్లేదని భావిస్తే ఆదాయాన్ని వదులుకోండి అని కమల్ను హైకోర్టు కోరింది. పబ్లిక్ సెంటిమెంట్ ను ఎవరు దెబ్బతీసినా తాము ఊరుకునేది లేదని హైకోర్టు హెచ్చరించింది. కన్నడ ప్రజలను బాధ పెట్టేలా మాట్లాడింది మీరు. ఇప్పుడేమో క్షమాపణ చెప్పనని వాదిస్తున్నారు. కర్ణాటక ప్రజల సెంటిమెంట్ ను మీరు తక్కువ అంచనా వేశారు. మీరు ఏ లెక్కన ఆ వ్యాఖ్యలు చేశారు? మీరేమైనా చరిత్రకారుడా, లేదంటే భాషావేత్తనా అని కమల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. నా మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమించండి అని మీరు ప్రకటించండి అని కమల్ కు న్యాయమూర్తి నిర్దేశించారు. కర్ణాటక హైకోర్టు చివాట్లు పెట్టడంతో ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కన్నడ భాష వివాదంపై కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాసిన కమల్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అని అందులో పేర్కొన్నారు. థగ్ లైఫ్ ఆడియో ఆవిష్కరణ సభలో దివంగత నటుడు డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబం పట్ల, ముఖ్యంగా శివరాజ్ కుమార్ పట్ల నిజమైన ప్రేమతో మాట్లాడారని కమల్ పేర్కొన్నారు. తాను మాట్లాడిన కాంటెక్స్ట్ వేరని, కానీ తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎంతో బాధ కలిగించిందని కమల్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి మనమందరం ఒకటేనని, ఒకే కుటుంబం నుంచి వచ్చాము అని చెప్పదలుచుకున్నారని, కన్నడ భాషను ఏ విధంగానూ తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. కన్నడ భాష గొప్పతనం గురించి ఎలాంటి వివాదం చర్చ లేదని, కర్ణాటక ప్రజల పట్ల ఉన్న అత్యంత గౌరవంతో తాను ఈ లేఖ రాస్తున్నానని కమల్ హాసన్ పేర్కొన్నారు. థగ్ లైఫ్ సినిమా ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ కేఎఫ్సీసీకి
కమల్ లేఖ రాయగా అందులోనూ కమల్ కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పలేదు. అయితే న్యాయస్థానంలో ఈ పిటిషన్ మరోసారి విచారణకు రాగా ఆ లేఖను నటుడి తరపు న్యాయవాది హైకోర్టుకు సమర్పించారు. కమల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఓకే గానీ అందులో ఒక్క వ్యాఖ్యం మిస్ అయిందని జస్టిస్ నాగప్రసన్న అన్నారు. కమల్ వ్యాఖ్యలో ఎలాంటి దురుద్దేశం లేదని, ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ మాట్లాడారని, కన్నడ భాష గురించి కాదని కమల్ న్యాయవాది వాదించారు. అలాంటప్పుడు క్షమాపణతో దీన్ని ముగించొచ్చు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కమల్ తాను చెప్పాలనుకుంది చెప్పారు. పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంటే కర్ణాటకలో తన సినిమా విడుదల చేయరు అని కమల్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేఎఫ్సీసీతో సంప్రదింపులు జరిపేందుకు గాను వారం సమయం ఇవ్వాలని ప్రొడ్యూసర్ తరపు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 10కి వాయిదా వేసింది. కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ప్రజలు, రాజకీయ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఇంత వివాదం చెలరేగినా కమల్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుతుండడంపై కన్నడ భాష అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.